ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధులిక ఇంకా హాస్పిటల్లోనే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే మధులిక తలకు 4 ఆపరేషన్లు చేశారు యశోద హాస్పిటల్ వైద్యులు. తల భాగంలో ఇన్ఫెక్షన్ ఉండడంతో మరో 24 గంటలు గడవాల్సిందే అంటున్నారు. మరోవైపు మధులిక కోలుకోవాలని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తలకు బలమైన గాయం కావడంతో మధులికకు 4 ఆపరేషన్లు చేశారు. బతకాలన్న ఆశ ఆమెను చావుతో పోరాడేలా చేస్తోంది. ఆమెను బతికించాలని అందరూ చేస్తున్న ప్రార్థనలు మధులికకు రక్షణగా నిలుస్తున్నాయి. 4 ఆపరేషన్ల తర్వాత ఆమె స్పృహలోకొచ్చింది. ప్రస్తుతం చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తోంది. బీపీతో పాటు పల్స్ రేట్ సాధారణ స్థితికి చేరుకున్నాయి. దీంతో అందరిలో ఆశలు చిగురించాయి. ఇదే సమయంలో ఆమె తల భాగంలో ఇన్ఫెక్షన్ రావడంతో మళ్లీ ఆందోళన నెలకొంది. మధులిక విరిగిన చేతి ఎముకలకు రాడ్ సాయంతో సరిచేశారు వైద్యులు. మెడ, మోచేతి భాగాల్లో కత్తిగాట్లు, గాయాలకు కుట్లు వేశారు. ఈ దాడిలో ఆమెకు బాగా రక్తస్రావం జరిగింది. దీంతో ఇప్పటి వరకు 10 బాటిల్స్కు పైగా రక్తం ఎక్కించారు. ఉన్మాది దాడి కోసం వినియోగించిన కత్తి తుప్పు పట్టి ఉండడంతో మధులిక తలపై గాయానికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఆమెకు చికిత్స కొనసాగుతోంది. సర్జరీలో ఇన్వాల్వ్ అయితే న్యూరో సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్, వాస్కులర్ సర్జన్, స్పైన్ సర్జన్, ఆల్ అనెస్థిషియా టీమ్ ఆఫ్ ది డాక్టర్స్ ఎఫర్ట్. మెయిన్గా న్యూరో సర్జరీ పార్ట్లో ఎముక లోపలికి పోయిన ఎముకను బయటికి తీసేసి అక్కడ ఉన్న ప్లేస్లో రిపేర్ చేయడం. ప్లాస్టిక్ సర్జన్ కండలు నరాలు కట్ అయినటువంటి, అంటే మనం నార్మల్ భాషలో టెండాన్స్ అని అంటాం, ఆ టెండాన్స్ని రిపేర్ చేయడం జరిగింది. ఆ కట్ అయిన వేలు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, షోల్డర్స్ పైన ఇంజరీ, నెక్ పైన ఇంజరీ, స్కాల్ప్ పైన ఉన్నటువంటి ఆ ఇంజరీస్ అన్నిటిని కూడా డిబ్రైడ్ చేసేసి, అంటే ఇన్ఫెక్షన్ పార్ట్ అంతా కూడా తీసేసి మిగతా దాన్ని సూచరింగ్ చేయడం జరిగింది. సో దీంట్లో నంబర్ ఆఫ్ సర్జరీ కంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ more than 7 hours they done their job in the better way. So because of that she is able to obeying commands and seeing the people around, whatever they are speaking, she is responding. మధులికపై దాడి చేసిన ప్రేమోన్మాది భరత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట క్షణికావేశంలోనే ఈ దాడి జరిగినట్లుగా పోలీసులతో సహా అంతా భావించారు. కానీ ఉన్మాది భరత్ పక్కా ప్రణాళికతోనే మధులికపై దాడి చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మధులికను వేధిస్తున్నాడని తెలుసుకున్నారు. దీంతో మధులిక తల్లిదండ్రులపై భరత్ కక్ష పెంచుకున్నాడు. పక్కా స్కెచ్తో సిద్ధమైన భరత్ మధులిక కాలేజ్కి వెళ్లేందుకు బయటకు రాగానే ఆమె తల్లిదండ్రులు బయటకు రాకుండా తలుపులు బయట గడియపెట్టాడు. తరువాత ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. దాడి కోసం వినియోగించిన కత్తిని, రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న భరత్ని విచారిస్తున్నారు.